ఈరోజు మనము సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో ఉన్నాం. మరి చేర్యాల పట్టణ మున్సిపల్ 11వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుస్కా వాసంతి గారు మనతో ఉన్నారు. మరి వాసంతి గారు 11వ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? దాన్ని గెలిచిన తర్వాత ఆ గ్రామాన్ని అంటే వార్డులో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ఇతరత్ర అనేక సమస్యలతో పేరుకుపోయిన 11వ వార్డు. మరి 11వ వార్డులో వాసంతి గారు తన వంతుగా ఎలా అభివృద్ధి చేస్తారని చెప్పేసి తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. మనకు మేడం నమస్కారం. నేను నా పేరు గుస్కా వాసంతి, రామదాస్. నేను రిటైర్డ్ టీచర్. నేను 11th వార్డుకు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను కౌన్సిలర్ పోటీ చేస్తున్నా. నన్ను 11th వార్డు ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను. మీ 11వ వార్డులో మీరు పోటీ చేయబోయే 11వ వార్డులో వీధి దీపాల పరిస్థితి మరి రెగ్యులర్గా వెలుగుతున్నాయా రాత్రి వేళల్లో? మరి ఎలా ఉంది వీధి దీపాల పరిస్థితి? వీధి దీపాలు అంటే కొంచెం నార్మల్గానే ఉంది. నేను గెలవగానే వీధి దీపాలు వీధికి ఖచ్చితంగా వేయిస్తా. వీధి దీపాలు వేయించే బాధ్యత నాది. ట్రైనింగ్ సమస్య కూడా నేను చేయిస్తానని మాటిస్తున్నా. ముఖ్యంగా ఈ 11వ వార్డులో ఇంకా ఎలాంటి సమస్యలు పేరుకుపోయినాయి? మరి వాటిపై మీరు ఏ విధంగా స్పందించబోతున్నారు? ఏ సమస్య ఉన్నా నేను చేయించే బాధ్యత నాది. నేను ఇక్కడనే స్థానికంగానే నేను ఇక్కడనే ఉంటా. నేను రామదాస్ సార్ కోడలు. సో వస్తా పోతా ఉంటే ఇల్లు కూడా రోడ్డు దగ్గరనే ఉంది మాది. సో ఎవ్వరు కానీ వార్డులో ఎవరున్నా ఇంటి దగ్గరికి కావచ్చు, నాకు ఒక్క ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళ ఇంటి దగ్గర నేను ఆ సమస్య పరిష్కరిస్తాను. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను మీతోటి ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడపడిచిగా నేను ఏ సమస్యలను పరిష్కరిస్తాను. కాబట్టి ఒక మహిళగా నేను మీ ముందుకు వస్తున్నా. నేను రోడ్డు దగ్గరనే ఉంటుంది ఇల్లు. ఫోన్ చేసినా నేను మీ ముందు వాళ్తా. మీ సమస్యను నేను పరిష్కరిస్తాను. ఏదున్నా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను చూసుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నన్ను గుస్కా వాసంతి నా పేరు. నాకు చేతి గుర్తు కోటేసి నన్ను అందరు గెలిపించగలరని అని చేస్తున్నాను. మీ 11వ వార్డులో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని శాంక్షన్ అయినాయి? మరి అర్హులైన వారందరికీ వచ్చినాయా? మరి ఎన్ని ఇళ్ళు వచ్చినాయి? 11వ వార్డులో అరుకుగా ఇళ్ళు వచ్చినాయి. సో నేను అందరూ దళితులే. 11వ వార్డులో అందరికీ నేను ఇల్లు వచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను. ఇన్ఛార్జితో కావచ్చు, డిసిసి ఇన్ఛార్జితో కావచ్చు, మంత్రితో కావచ్చు, ఎంపీతో కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీతో కావచ్చు, అందరితో నేను మాట్లాడి, మా కార్యకర్తలతో మాట్లాడి నేను ఇల్లు ఫస్ట్ మొదటగా 11వ వార్డుకు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా మీ 11వ వార్డులో మీరు పోటీ చేయబోయే కౌన్సిలర్గా పోటీ చేయబోయే 11వ వార్డులో ఇంకా ఏమేమి పనులు మిగిలి ఉన్నాయి? మరి ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎలా చేయబోతారు? 11వ వార్డులో సీసీ రోడ్లే కావచ్చు, మురికి కాలువలే కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కావచ్చు, ఎలాంటి పనులున్నా నేను చేపిస్తానని హామీ ఇస్తున్నాను. వారం రోజుల నుంచి నేను 11th వార్డులో అన్నీ చూస్తున్నా. సో ఉన్నాయి రోడ్లు, కానీ మంచిగా అంటే ఫెసిలిటీ మంచిగా లేదు. ఖచ్చితంగా నేను గెలవగానే వేపిస్తానని అనుకుంటున్నా. ఇంకొకటి డ్రైనేజీ కూడా ప్రాబ్లం ఉంది. డ్రైనేజీ కూడా నేను కంపల్సరీగా చేయిస్తా. వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాటర్ ఫెసిలిటీ కూడా నేను చేపిస్తానని మాటిస్తున్నా. 11th వార్డు ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నా. నేను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కావచ్చు, డిసిసి అధ్యక్షుడితో కావచ్చు, ఎవరితోటైనా నేను మాట్లాడి చేయించేంత బాధ్యత నేను కంపల్సరీగా తీసుకుంటా అని తెలియజేస్తున్నా. బ్రాహ్మణ వీధిలో కూడా డ్రైనేజీ కూడా కరెక్ట్ లేదు. మరి ఇంకొకటి చెప్పిండ్రు ఏంటి అంటే ఒక మురికి కాలువ ఉంది, దాన్ని కొంచెం చూడండి అని చెప్పిండ్రు. నేను ఖచ్చితంగా చేస్తానని మాటిస్తున్నా. మరి 11వ వార్డు ప్రజల కోసం ప్రజల ఆరోగ్య రీత్యా 4 నెలలకోసారి 3 నెలలకోసారి ఏదైనా హెల్త్ క్యాంపు నిర్వహించే ఆలోచన ఉన్నారా? మరి ఏమనుకుంటారు? హెల్త్ క్యాంపు ఖచ్చితంగా నిర్వహిస్తా. గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, లేకుంటే నా సొంత డబ్బులతో అయినా సరే కంటి శిబిరమే కావచ్చు, షుగరు బీపీ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 4 నెలలకు ఒకసారి నేను చేపిస్తానని మాటిస్తున్నాను. 11th వార్డు ప్రజలకు
ఏది వచ్చినా ఏది ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా కూడా ఫస్ట్ మన 11th వార్డుకే నేను ప్రయారిటీ ఇస్తానని మాటిస్తున్నాను. 11th వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి మీ వార్డులో ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేపిస్తారు? వారు పేద ప్రజలకు అందే విధంగా మీరు ఎలా ప్రయత్నం చేయబోతారు మీరు గెలిచిన తర్వాత? సో మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్సు, రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు. అలాగే మా 11వ వార్డులో పింఛన్ లేని వాళ్లకు, ముసలోళ్ళకు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళకు కావచ్చు, ఇతరత్ర ఎవరికైనా, మరియు వికలాంగుల పింఛను, రేషన్ బియ్యము, వికలాంగుల పింఛను, కొత్త వాళ్ళకు రేషన్ కార్డు, 11th వార్డులో 11వ వార్డులో కొత్త వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డు, అలాగే సో బియ్యం రాని వాళ్ళకు కూడా నేను ప్రయత్నం చేస్తా, కంపల్సరిగా కార్డు ఇప్పిస్తా. 11వ వార్డు ప్రజలందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను అనుకుంటున్నా. చాలా కృతజ్ఞతలు. ఇది సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న గుస్కా వాసంతి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. మరి అటు మంత్రి పొంగులేటి గారు, మరి ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి ఇటు ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి అండతో బరిలో దిగబోతున్నారు. మరి దిగబోతున్న నేపథ్యంలో వారిని అడిగి ఏ సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ వార్డులో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి వార్డు అభివృద్ధి తన ధ్యేయంగా ముందుకు వస్తుంది. మరి గుస్కా వాసంతి గారు మరి రేపు జరగబోయే 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఏ విధంగా వార్డు ప్రజలు ఓటు వేసి వాసంతి గారిని ఘన మెజార్టీ ఇస్తారో, మరి ఎలా ఉండబోతుందో గెలుపు అనేది మరి చూడబోతాం. మరి కెమెరా పర్సన్ క్రాంతితో శ్రీనివాస్, జేఎన్టీవీ జనగాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.